హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను క్యారెట్ కొబ్బరి ఫ్రై చేసి చూపించబోతున్నాను. టమాటా రసం చూపించబోతున్నాను. ఇప్పుడు క్యారెట్ ఫ్రైకి ఏమేం కావాలో చూద్దామా? క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను, 1/2 కిలో. కొబ్బరికాయ ఒకటి తురుముకుని పెట్టుకున్నాను. ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 1, కరివేపాకు, కూర తాలింపు పెట్టుకోవడానికి పోపు సామాన్లు, పసుపు, ఉప్పు, కారం, ఎండుమిర్చి. స్టార్ట్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకుంటున్నాను. కింద పెట్టేసుకుందాం. గిన్నె వేడైపోయిందండి. ఆయిల్ వేసుకుందాం. వేడైపోయిందండి. తాలింపు పెట్టుకుందాం. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, వేరుశనగ వేసుకుంటే చాలా బాగుంటుంది క్యారెట్లో. ఇంకే వేరుశనగ కూడా వేస్తున్నాం. తాలింపు వేగిపోయినాయండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి. ఉల్లిపాయ తొందరగా వేగాలంటే ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఇవి కూడా వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకుని సిమ్లో పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుని 10 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచేయండి. సరే, మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. వేగిపోయిందండి. కొంచెం కారం వేసుకుందాం. కారం వేసుకుని బాగా కలపాలి. క్యారెట్ బాగా ఫ్రై అయిపోయిందండి. కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా, కొబ్బరి అంతా వేసేసుకోవాలి.
వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. రెడీ అయిపోయిందండి క్యారెట్ కొబ్బరి ఫ్రై. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. క్యారెట్ ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు టమాటా రసం ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. దానికి 3 టమాటాలు తీసుకోవాలి, కొంచెం చింతపండు, తాలింపుకి ఉల్లిపాయ, కరివేపాకు, ఆవాలు, ఇంగువ. నేను రసంకి ఎప్పుడు రసం పౌడర్ చేసుకుని పెట్టుకుంటానండి. ఇది ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను. ఇది కూడా వేసుకోవాలి. ఉప్పు, పసుపు. ఇప్పుడు రసం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకోవాలి. అందులో ఈ కడిగి పెట్టుకున్న ఈ కొంచెం చింతపండు చాలా తక్కువ వేయాలి, ఎందుకంటే టమాటాలు 3 వేస్తున్నాం కనుక ఏదో పేరుకి కొంచెం చింతపండు వేయాలి. చింతపండు 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి. ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఇవి బాగా కలిపేసుకోవాలి. ఇందులో టమాటా ముక్కలు బాగా మెత్తగా ఇలా కలిపేసుకోవాలి ఈ వాటర్లో. ఇలా బాగా కలిపేసుకుని ఇది ఇలా పెట్టేసుకోవాలి, ఇలా వంపేసుకోవాలి. ఇది ఇలా వడకట్టేసుకోండి. రసం అలా కూడా పెట్టేసుకోవచ్చు, కానీ ఏంటంటే పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని చెప్పి నేను అవన్నీ తీసేస్తున్నాను. మీరు అలా కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ నీళ్ళు వేసుకుని మనకి ఎంత రసం కావాలో అన్ని నీళ్ళు వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలిపి వేస్తున్నాను. ఇలా తీసేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రసంలో ఉప్పు వేసుకోవాలి, ఇంకొంచెం పడుతుంది ఉప్పు. పసుపు వేసుకుని కొంచెం బాగా కలిపేసుకోవాలి. ఇది స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇది బాగా మరిగించుకోవాలి. రసం మరుగుతుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. అంతేనా? రసం మరిగిపోయిందండి, పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. కడాయి వేడైపోయింది, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది, ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. తాలింపుకి ఆవాలు,
ఆవాలు వేగాలి, లేకపోతే చేదుగా ఉంటాయి. అలా చిట్పట్ మనాలి, అప్పుడే వేగినట్టు, లేకపోతే తినేటప్పుడు అది చేదు వస్తాయి. దాని తర్వాత ఉల్లిపాయ వేసుకుందాం, కరివేపాకు. ఉల్లిపాయ వేగింది. ఇది జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి ఒకటి సరిపోతుంది, ఎందుకంటే మిరియాలు కొంచెం కారంగా ఉంటాయి కదా, అందుకని 1 ఎండుమిర్చి చాలు. ఇంగు కూడా కొంచెం వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే వేసుకోద్దు. తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రసం ఇందులో వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టమాటా రసం రెడీ అయిపోయిందండి. క్యారెట్ కొబ్బరి ఫ్రై, టమాటా రసం. ఎలా ఉందో మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను క్యారెట్ కొబ్బరి ఫ్రై చేసి చూపించబోతున్నాను. టమాటా రసం చూపించబోతున్నాను. ఇప్పుడు క్యారెట్ ఫ్రైకి ఏమేం కావాలో చూద్దామా? క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను 1/2 కిలో. కొబ్బరికాయ 1 తురుముకుని పెట్టుకున్నాను. ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 1, కరివేపాకు, కూర తాలింపు పెట్టుకోవడానికి పోపు సామాన్లు, పసుపు, ఉప్పు, కారం, ఎండుమిర్చి. స్టార్ట్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకుంటున్నాను. కింద పెట్టేసుకుందాం.
గిన్నె వేడైపోయిందండి, ఆయిల్ వేసుకుందాం. వేడైపోయిందండి, తాలింపు పెట్టుకుందాం. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, వేరుశనగ వేసుకుంటే చాలా బాగుంటుంది క్యారెట్లో. ఇంకే వేరుశనగ కూడా వేస్తున్నాం. తాలింపు వేగిపోయినాయండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి. ఉల్లిపాయ తొందరగా వేగాలంటే ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఇవి కూడా వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకుని సిమ్లో పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుని 10 నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచేయండి. సరే మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. వేగిపోయిందండి. కొంచెం కారం వేసుకుందాం. కారం వేసుకుని బాగా కలపాలి. క్యారెట్ బాగా ఫ్రై అయిపోయిందండి. కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా, కొబ్బరి అంతా వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. రెడీ అయిపోయిందండి క్యారెట్ కొబ్బరి ఫ్రై. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. క్యారెట్ ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు టమాటా రసం ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. దానికి 3 టమాటాలు తీసుకోవాలి, కొంచెం చింతపండు, తాలింపుకి ఉల్లిపాయ, కరివేపాకు, ఆవాలు, ఇంగువ. నేను రసంకి ఎప్పుడు రసం పౌడర్ చేసుకుని పెట్టుకుంటానండి. ఇది ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను. ఇది కూడా వేసుకోవాలి. ఉప్పు, పసుపు. ఇప్పుడు రసం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను.
ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకోవాలి. అందులో ఈ కడిగి పెట్టుకున్న ఈ కొంచెం చింతపండు చాలా తక్కువ వేయాలి, ఎందుకంటే టమాటాలు 3 వేస్తున్నాం కనుక ఏదో పేరుకి కొంచెం చింతపండు వేయాలి. చింతపండు 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి, ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఇవి బాగా కలిపేసుకోవాలి. ఇందులో టమాటా ముక్కలు బాగా మెత్తగా ఇలా కలిపేసుకోవాలి ఈ వాటర్లో. ఇలా బాగా కలిపేసుకుని ఇది ఇలా పెట్టేసుకోవాలి, ఇలా వంపేసుకోవాలి. ఇది ఇలా వడకట్టేసుకోండి. రసం అలా కూడా పెట్టేసుకోవచ్చు, కానీ ఏంటంటే పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని చెప్పి నేను అవన్నీ తీసేస్తున్నాను. మీరు అలా కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ నీళ్ళు వేసుకుని మనకి ఎంత రసం కావాలో అన్ని నీళ్ళు వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలిపి వేస్తున్నాను. ఇలా తీసేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రసంలో ఉప్పు వేసుకోవాలి, ఇంకొంచెం పడుతుంది ఉప్పు. పసుపు వేసుకుని కొంచెం బాగా కలిపేసుకోవాలి. ఇది స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇది బాగా మరిగించుకోవాలి. రసం మరుగుతుందండి, ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. అంతేనా? రసం మరిగిపోయిందండి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. కడాయి వేడైపోయింది, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది, ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. తాలింపుకి ఆవాలు, ఆవాలు వేగాలి, లేకపోతే చేదుగా ఉంటాయి. అలా చిట్పట్ మనాలి, అప్పుడే వేగినట్టు, లేకపోతే తినేటప్పుడు అది చేదు వస్తాయి. దాని తర్వాత ఉల్లిపాయ వేసుకుందాం, కరివేపాకు.
ఉల్లిపాయ వేగింది. ఇది జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి ఒకటి సరిపోతుంది, ఎందుకంటే మిరియాలు కొంచెం కారంగా ఉంటాయి కదా, అందుకని 1 ఎండుమిర్చి చాలు. ఇంగువ కూడా కొంచెం వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే వేసుకోద్దు. తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రసం ఇందులో వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టమాటా రసం రెడీ అయిపోయిందండి. క్యారెట్ కొబ్బరి ఫ్రై, టమాటా రసం. ఎలా ఉందో మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.